ఇన్స్క్రిప్షన్స్ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఈ ఇన్స్క్రిప్షన్స్ అన్నీ ఆల్మోస్ట్ కాదు 100% ప్రాకృతిలోనే రాసున్నాయి, ప్రాకృత్ లాంగ్వేజ్. ఓకే, ఇన్స్క్రిప్షన్స్ అన్నీ ఈ లాంగ్వేజ్లో రాసున్నాయి, అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఇన్స్క్రిప్షన్స్ ఏమేమి శాతవాహనాస్ గురించి చెప్పే ముందు ఒక బేసిక్ తెలుసుకుందాం. ఇన్స్క్రిప్షన్స్ అనేవి 3 టైప్స్ ఉంటాయి అన్నమాట. దాంట్లో ఫస్ట్ ఏంటిదంటే దాన శాసన పేరులోనే ఉంది. దాన అంటే డొనేషన్స్ గురించి మాట్లాడే ఇన్స్క్రిప్షన్స్ని దాన శాసన అంటారు. ఇదే ఇంగ్లీష్లో మనం ఏమంటామంటే కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్స్ అని విన్నారు కదా, కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్స్. సో అవే అనమాట దాన శాసన. ఇట్ టాక్స్ అబౌట్ డొనేషన్స్ అనమాట. దీంట్లో ఏమైందంటే 2 ప్లేట్స్ ఇష్యూ చేస్తారు. ఒకటి కింగ్ దగ్గర ఉంటుంది, రెండోది ఎవరైతే డోనర్కి రిసీవర్ తీసుకుంటాడో అతని దగ్గర ఉంటుంది. ఇలా ఫర్ ఎగ్జాంపుల్ బుద్ధిస్ట్ మాంగ్స్ కానీ ఇట్లాగా బుద్ధిస్ట్ మాంగ్స్ ఎక్సెట్రా. సో 2 ప్లేట్స్ ఇష్యూ చేస్తారు. ఒకటేమో కింగ్ దగ్గర ఉంటుంది, రెండోది వచ్చేసి ఎవరికైతే ఇచ్చారో వాళ్ళ దగ్గర ఉంటుంది. నెక్స్ట్ టైప్ వచ్చేసి ప్రశస్తి టైప్ అన్నమాట ఇన్స్క్రిప్షన్. ప్రశస్తి అంటే ఏంటంటే పొగడటం అన్నమాట, లైక్ గ్లోరిఫై చేయటం కింగ్ని. సో గ్లోరిఫై చేసే విధంగా ఏమన్నా రాసుంటే ఇన్స్క్రిప్షన్స్ మీద అవన్నీ ప్రశస్తి టైప్ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్ కేటగిరీలో వస్తాయి. ఏమైనా డొనేషన్స్ ఇచ్చినప్పుడు దాని గురించి మెన్షన్ చేస్తుంటే అవి దాన శాసన కింద వస్తాయి అన్నమాట. మీకు ప్రశస్తి టైప్ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్కి ఎగ్జాంపుల్ కావాలనుకుంటే నాసిక్ ఇన్స్క్రిప్షన్ ఉంది. నాసిక్ ఇన్స్క్రిప్షన్ గౌతమి బాలశ్రీ ఇది ఇష్యూ చేసిందనమాట. ఇది ఏం చేసిద్దంటే గౌతమి పుత్ర శాతకర్ణిని ప్రైజ్ చేస్తూ ఉంటుంది. మూడో టైప్ వచ్చేసి ఏంటంటే రాజు ఆజ్ఞ శాసనాలు. మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే వీటిని ఎడిక్ట్స్ అంటాం. ఎడిక్ట్స్ అని విన్నారు కదా, అవే రాజు ఆజ్ఞ శాసన. దీంట్లో ఏముంటాయి అంటే కింగ్స్ ఆర్డర్స్ ఉంటాయి అన్నమాట. కింగ్స్ ఏమన్నా ఆర్డర్స్ ఇష్యూ చేసినా అవన్నీ ఉంటాయి. సో ఈ ఆర్డర్స్ని పీపుల్ ఫాలో అవ్వాలి. సో ఓవరాల్గా ఇన్స్క్రిప్షన్స్ని మనం 3 విధాలుగా డివైడ్ చేసుకోవచ్చు. దాన శాసన, ప్రశస్తి టైప్ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్, రాజు ఆజ్ఞ శాసనాస్. సో ఇందులో మనకి శాతవాహనాస్లో కనిపించేవి మోస్ట్లీ ఈ టైప్ అనమాట. ప్రశస్తి టైప్ అంటే వాళ్ళ కింగ్ని గ్లోరిఫై చేస్తూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ప్రాకృత్ లాంగ్వేజ్లో ఉంటాయి అని రాసాం. ఎందుకంటే ప్రాకృత్ లాంగ్వేజ్ ఈజ్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ శాతవాహనాస్. అఫీషియల్ లాంగ్వేజ్ అంటే ఇక్కడ ఇన్స్క్రిప్షన్స్ మీద అయితే ఏ భాష రాస్తారో దాన్ని అఫీషియల్ లాంగ్వేజ్ అంటారు అనమాట. ఓకే, సో అలా శాతవాహనాస్కి ప్రాకృత్ ఈజ్ అఫీషియల్ లాంగ్వేజ్. ఆల్మోస్ట్ మీరు చూసుకున్న ప్రాకృత్ ఓన్లీ శాతవాహనాస్కే కాదు, నెక్స్ట్ వచ్చి ఇక్ష్వాకుస్కి కానీ, బృహత్పాలయనాస్కి కానీ, శాలంకాయనాస్కి కానీ వీళ్ళందరికీ కూడా ప్రాకృతే ఉంటుంది అనమాట అఫీషియల్ లాంగ్వేజ్గా. ఎక్కడి నుంచి సాంస్క్రిట్ స్టార్ట్ అయ్యిద్ది అంటే అఫీషియల్ లాంగ్వేజ్గా విష్ణు కుండిన్స్ నుంచి స్టార్ట్ అయ్యిద్ది. నుంచి అఫీషియల్ లాంగ్వేజ్గా సాంస్క్రిట్ స్టార్ట్ అయ్యిద్ది అనమాట. ఓకే, ఇవి కొన్ని బేసిక్ పాయింట్స్. ఫస్ట్ ఇన్స్క్రిప్షన్ గురించి చూద్దాం. శాతవాహనాస్లో ఫస్ట్ వచ్చేసరికి నానేఘాట్ ఇన్స్క్రిప్షన్. ఓకే, ఇది ఎక్కడ ఉందంటే మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఉంది, నాసిక్ డిస్టిక్లో ఉంది. మొదట ఎవరు ఇష్యూ చేశారో తెలుసుకోవాలి ఏ ఇన్స్క్రిప్షన్కైనా. ఇష్యూడ్ బై శాతకర్ణి, వన్స్ వైఫ్
నాగానిక. శతకర్ణి అనే కింగ్ ఉంటారు కదా, అతని వైఫ్ అయిన నాగానిక ఇది ఇష్యూ చేసిందనమాట నాణ్యగట్ట ఇన్స్క్రిప్షన్. ఎందుకు ఇష్యూ చేసిందంటే వాళ్ళ హస్బెండ్ని పొగడటానికి, ప్రైజ్ చేయడానికి, టు ప్రైజ్ శాతకర్ణి. సో ఇది ఏ కేటగిరీ కిందకు వచ్చింది మనకి? ప్రశస్తి టైప్ ఆఫ్ ఇన్స్క్రిప్షన్ కిందకు వచ్చింది ఇది కూడా. దీంట్లో అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసరికి ఎవరి టైంలో ఇష్యూ చేయబడిందో కావాలి. ఎవరు ఇష్యూ చేశారు ఓకే తెలుసుకున్నాం. ఏ టైంలో ఇష్యూ చేయబడిందంటే మనకి శతకర్ణి 1కి 2 సన్స్ ఉంటారు. ఒకటి వేదశ్రీ, రెండోది శక్తిశ్రీ. సో వేదశ్రీ అనేవాడు పెద్దవాడు అనమాట. వీళ్ళిద్దరూ ఇతను చనిపోయే టైంకి మైనర్స్గా ఉంటారు. సో వీళ్ళ ప్లేస్లో ఏం చేసిద్దంటే నాగానిక రూల్ చేస్తూ ఉండిద్ది. కొన్ని రోజులు రూల్ చేసిన తర్వాత వేదశ్రీని త్రోన్ మీదకి తెచ్చేసిద్ది అనమాట. ఆ టైంలో తన వేదశ్రీ టైంలో ఈ నాగానిక అనేమో నాణ్యఘాట్ ఇన్స్క్రిప్షన్ని ఇష్యూ చేసిద్ది వాళ్ళ హస్బెండ్ని పొగుడుతా. ఏమని పొగిడిద్దంటే శతకర్ణి 1 ఈజ్ ఏ దక్షిణాధిపతి అని ఆమె ప్రైజ్ చేసిద్ది అనమాట నాణ్యఘాట్ ఇన్స్క్రిప్షన్లో. అండ్ వాళ్ళ హస్బెండ్ అనే అతను ఏకవీర అని కూడా ఉంటుంది అనమాట. ఏకవీర, దక్షిణాధిపతి ఇవన్నీ. ఇప్పుడు నాసిక్ ఇన్స్క్రిప్షన్ గురించి చూద్దాం. నాసిక్ ఇన్స్క్రిప్షన్ దీన్ని ఎవరు ఇష్యూ చేశారంటే గౌతమి బాలశ్రీ. ఓకే, ఈమెవరంటే మదర్ ఆఫ్ గౌతమి పుత్ర శాతకర్ణి. ఓకే, ఇష్యూ చేసిన మేవా ఏ టైంలో ఇష్యూ చేసిందో కూడా తెలుసుకోవాలన్నాం. ఇష్యూ డ్యూరింగ్ ఎనీ ఐడియా? ఆన్సర్ ఈజ్ వశిష్ఠిపుత్ర పులమావి 2. వశిష్ఠిపుత్ర 2 పులమావి అంటాం కదా. అతని టైంలో గౌతమి బాలశ్రీ వాళ్ళ కొడుకు గురించి ఒక ఇన్స్క్రిప్షన్ రిలీజ్ చేసింది, ఇష్యూ చేసింది. దాన్ని నాసిక్ ఇన్స్క్రిప్షన్ అంటాం అన్నమాట. ఇది కూడా ప్రశస్తి టైప్ ఆఫ్ ఇన్స్క్రిప్షన్. దీంట్లో జీపీఎస్ గురించి ప్రైజ్ చేస్తూ ఉంటుంది బాలశ్రీ. నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే జీపీఎస్కి బాలశ్రీ చాలా టైటిల్స్ ఇచ్చింది ఇన్స్క్రిప్షన్లో. ఫర్ ఎగ్జాంపుల్స్ అంగమనిలయ, ఏకబ్రాహ్మణ, రాజరాజో, త్రిసముద్ర తోయపీత వాహన. ఇలాగా ఒక్క నిమిషం రాస్తాను. ఇవన్నీ టైటిల్స్ గౌతమి బాలశ్రీ జీపీఎస్ గురించి మెన్షన్ చేసిందనమాట. త్రిసముద్ర తోయపీత వాహన అంటే ఏంటంటే అతని కొడుకు హారసెస్ 3 seas యొక్క వాటర్ని తాగినాయి అని చెప్పిద్ది అనమాట. దీని మీనింగ్ ఆమె ఇంటెన్షన్ ఏంటంటే 3 seas వరకు వాళ్ళ రూల్ ఎక్స్టెండ్ చేయబడిందని గౌతమి పుత్ర శాతకర్ణి టైంలో. సో ఇవన్నీ టైటిల్స్ ఆమె ఇచ్చిద్ది అనమాట ఈ ఇన్స్క్రిప్షన్ ద్వారా. ఎవరి టైంలో ఇష్యూ చేశారంటే వశిష్ఠిపుత్ర 2 పులమావి టైంలో ఇష్యూ చేసిద్ది. నెక్స్ట్ జీపీఎస్ని ఇన్స్క్రిప్షన్లో ఇంకోలా కూడా రిఫర్ చేసిద్ది అనమాట. జీపీఎస్ గురించే ఇన్స్క్రిప్షన్ అని మనకి ఎలా తెలిసిద్ది అంటే ఆమె జీపీఎస్ని ఏ విధంగా రిఫర్ చేసేదంటే బేన కటక స్వామి అని జీపీఎస్ని రిఫర్ చేసిందనమాట. ఎందుకంటే ఆ టైంలో కృష్ణా రివర్ని ఏమని పిలిచేవాళ్ళు అంటే కృష్ణా రివర్ని కన్నబెన్న అని పిలిచేవాళ్ళు అనమాట.
కన్నబెన్న. సో జీపీఎస్ యొక్క రూలు కృష్ణా, గోదావరి, మహానది ఇవన్నీ ఉంటాయి కదా పైకి కింద నుంచి చూసుకుంటే. సో ఆ 3 రివర్స్ అంతవరకు ఎక్స్టెండ్ అయిందని ఆ మీనింగ్ అనమాట. సో దానివల్ల ఆమె జీపీఎస్ని ఏమని రిఫర్ చేసిందంటే బెనకటక స్వామి అని రిఫర్ చేసింది అనమాట. సో ఇది ఏ టైంలో ఇష్యూ చేసిందంటే ఇది వశిష్ఠిపుత్ర పులమావి2 అంటే ఆమెకి మనవడు అవుతాడు. సో ఇతని గురించి కూడా ఒకటి మెన్షన్ చేసిందనమాట. అతన్ని ఏమనిందంటే వశిష్ఠిపుత్ర 2వ పులమావిని నవనగర స్వామి అనింది. నవనగర స్వామి అని అతన్ని రిఫర్ చేసింది అనమాట. ఇది ఎందుకు చేసిందంటే మన వశిష్ఠిపుత్ర 2వ పులమావి అనే అతను చాలా న్యూ సిటీస్ని బిల్డ్ చేశాడనమాట. సో న్యూ సిటీస్ని బిల్డ్ చేయడం వల్ల అతనికి ఈ టైటిల్ ఇచ్చింది. అతని కొడుక్కి గౌతమి బాలశ్రీ కొడుకైన జీపీఎస్ని ఏమని సంబోధించిందంటే బెనకటక స్వామి అని రిఫర్ చేసింది అనమాట. ఇతను బిల్డ్ చేసిన న్యూ సిటీస్ చూసుకుంటే కొన్ని ఎగ్జాంపుల్స్ అమరావతి కానీ, నెక్స్ట్ వచ్చేసి జగ్గయ్యపేట కానీ, నెక్స్ట్ వచ్చేసి కళ్యాణి, నెక్స్ట్ వచ్చేసి బట్టిప్రోలు, ఇట్లా అరౌండ్ 9 దాకా బిల్డ్ చేశాడనమాట న్యూ సిటీస్. అందుకని ఇతన్ని నవనగర స్వామి అని రిఫర్ చేసింది. ఇది నాసిక్ ఇన్స్క్రిప్షన్ గురించి కొంచెం బేసిక్ డీటెయిల్స్. నెక్స్ట్ వచ్చేసరికి నాసిక్ ఇన్స్క్రిప్షన్ని ఇంకో అతను కూడా మనకి ఇన్స్క్రైబ్ చేస్తాడనమాట. ఇన్స్క్రిప్షన్ అతని పేరే వృషభదత్తుడు. సో దీని నాసిక్ ఇన్స్క్రిప్షన్ 2 అయినా అనుకోండి, లేకపోతే ఇది కూడా నాసిక్లోనే ఇన్స్క్రైబ్ చేయబడింది. సో ఇది కూడా నాసిక్ ఇన్స్క్రిప్షన్ అంటారు. వృషభదత్తుడు దీన్ని ఇష్యూ చేశాడనమాట. దీంట్లో ఏమని మెన్షన్ చేసి ఉండిద్దంటే గౌతమి శాతకర్ణి అనేవాడు 30 కింగ్స్లో 23rd కింగ్ అనమాట ఇతను. ఓకే, ఇతను ఎన్ని ఇయర్స్ రూల్ చేశాడంటే 24 ఇయర్స్ రూల్ చేశాడు ఆల్మోస్ట్. ఈ 24 ఇయర్స్లో కూడా 18 ఇయర్స్ ఏం చేశాడంటే ఒక అతను ఉంటాడు నహాపన అని. నహాపన ఇతను ఎవరంటే షకా కింగ్. షాకాస్ ఉన్నారు కదా, దాంట్లో కింగ్ నహాపన అనమాట. ఇతన్ని డిఫీట్ చేయడానికి 24 ఇయర్స్ రూల్ చేస్తే జీబీఎస్ 18 ఇయర్స్ ఇతనితో వార్ మీద, ఇతనితో ఫైట్ చేయటం మీదే పెట్టాడు దృష్టి. సో అంత పవర్ఫుల్ అనమాట నహాపన. 18 ఇయర్స్ ఇదంతా ఎక్కడ మెన్షన్ చేసిందంటే వృషభదత్తుడు ఇన్స్క్రైబ్ చేసిన నాసిక్ ఇన్స్క్రిప్షన్లో మెన్షన్ చేయబడింది. ఎందుకు ఇన్ని ఇయర్స్ పెట్టాల్సి వచ్చింది, అంత అవసరం ఏముంది అంటే నహాపన షకాస్ అనేవాళ్ళు ఈ శాతవాహన గర్ల్స్ని తీసుకెళ్ళిపోతున్నారనమాట వచ్చేసి. సో దాన్ని వాళ్ళ కల్చర్ని ప్రొటెక్ట్ చేసుకోవటం, లేకపోతే వాళ్ళ ఉమెన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం గౌతమిపుత్ర శాతకర్ణి ఏం చేశాడంటే నహాపనని డిఫీట్ చేద్దామని ఇతను ఫైట్ చేయటం మొదలుపెట్టి 18 ఇయర్స్ కంటిన్యూ చేశాడు. కొన్ని బుక్స్లో ఏమంటుందంటే ఎవరు గెలవలేదు, ఇద్దరు ఈక్వల్గా ఉన్నారని ఇస్తారనమాట ఫైనల్ ఎండ్ రిజల్ట్. సో అది కాంట్రవర్షియల్ అనమాట. అంటే ఐడియా లేదు అంత క్లారిటీగా. వృషభదత్తుడు ఎవడంటే ఈ నహాపన యొక్క డాటర్ ఉంటుంది. నహాపన డాటర్ ఎవరంటే వృషభదత్త. అతన్ని పెళ్లి చేసుకుంది ఎవరంటే వృషభదత్తుడు. సో నహాపన అల్లుడే వృషభదత్తుడు. అతని చిన్న ఇన్స్క్రిప్షన్ నాసిక్ ఇన్స్క్రిప్షన్. కన్వీనియన్స్ ప్రకారం నాసిక్ ఇన్స్క్రిప్షన్ 2 అని చదువుతాం. దీంట్లో జీపీఎస్ అనే అతను 24 ఇయర్స్లో 18 ఇయర్స్ నహాపనను ఓడించడానికి ట్రై చేశాడని మెన్షన్ చేసి ఉంటుంది అనమాట. నహాపన ఎవరంటే షాకా కింగ్ అనమాట. ఓకే, అలాంగ్ దీంతోపాటు ఈ వృషభదత్తుడు ఇచ్చిన నాసిక్ ఇన్స్క్రిప్షన్లో వాళ్ళ ఎకనామిక్ సిస్టమ్ ఎలా ఉండేది, మనీ లాండరింగ్ ఎలా ఉండేది, ఇంట్రెస్ట్ రేట్స్ ఎలా ఉండేవి, గిల్స్ డెవలప్ అయ్యారా లేదా, డెవలప్ అయితే ఎలా వాళ్ళ రూల్స్ ఏంటి, ఫంక్షన్స్ ఏంటి, ట్రేడ్ ఎలా జరిగేది, లేకపోతే వాళ్ళ ఫినాన్షియల్ మ్యాటర్స్ ఎలా ఉండేవి, వీటన్నిటిని గురించి కూడా మెన్షన్ చేశాడు అనమాట. సో ఈ సోర్స్ ద్వారానే మనకి ఒకటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ తెలిసింది అనమాట. ఆ టైంలో మ్యాక్సిమం ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉండేదంటే మ్యాక్సిమం ఇంట్రెస్ట్ రేట్ 12% ఉండేదన్నమాట. మినిమం వచ్చేసరికి 2% ఉండేది. ఇదంతా మనకి ఎలా తెలిసిందంటే నాసిక్ ఇన్స్క్రిప్షన్ ద్వారా తెలిసిందనమాట.
సో మ్యాక్సిమం మనం చూసుకుంటే ఇది అట్ ద సేమ్ టైం మౌర్యన్స్ తర్వాతే కదా ఇల్లు వచ్చింది. సో మౌర్యన్స్ టైంలో ఎలా ఉండేదంటే మ్యాక్సిమం వచ్చేసరికి 15% ఉండేది, మినిమం వచ్చేసరికి సేమ్ 2% ఉండేది అనమాట. ఇలా కంపేర్ చేస్తే చదివినా మనకి ఎక్కువ గుర్తుంటాయి. సో ఆల్మోస్ట్ ఇండియన్ హిస్టరీకి లింక్ చేసుకోవడానికి ట్రై చేయండి, అప్పుడే మనకి ఎక్కువ ఫ్యాక్ట్స్ లాగా అనిపించకుండా కాస్త ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇన్స్క్రిప్షన్స్ వచ్చి ఉన్నాగర్ ఇన్స్క్రిప్షన్. ఇది ఎక్కడుందంటే కర్ణాటకలోని బళ్ళారి ప్లేస్లో ఉన్నదన్నమాట. బళ్ళారి. ఇది ఎవరు వేశారనేది మనకు క్లియర్గా ఐడియా లేదు. ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఉన్నాగర్ ఇన్స్క్రిప్షన్ దేని గురించి మాట్లాడిద్దంటే సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ శాతవాహనాస్ గురించి. లైక్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నారా, కింగ్ కింద ఏ మినిస్టర్స్ ఉండేవాళ్ళు, వాళ్ళ రోల్స్ ఏంటి, ఫంక్షన్స్ ఏంటి, ఇవన్నీ ఎలా నడిచేది అడ్మినిస్ట్రేషన్, అన్నిటి గురించి మనకి చెప్పే ఇన్స్క్రిప్షన్ ఉన్నాగర్ ఇన్స్క్రిప్షన్. ఎవరు వేసారో మనకి క్లియర్గా ఐడియా లేదు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇన్స్క్రిప్షన్ వచ్చి మేకడోని ఇన్స్క్రిప్షన్. దీన్ని ఎవరు వేశారంటే పులమావి III ఇష్యూ చేశాడనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. పులమావి III ఇదేం చెప్పిద్దంటే మేకడోని ఇన్స్క్రిప్షన్ మనకి లోకల్ గవర్నమెంట్ ఆర్ లోకల్ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండేది డ్యూరింగ్ శాతవాహనాస్ టైంలో అనమాట. ఈ లోకల్ గవర్నమెంట్లో ఉంటారు కదా ఇప్పుడు మనం పంచాయతీస్ చూస్తాం, దాంట్లో గ్రామ పెద్దలు ఇట్లా ఉంటారు కదా, వాళ్ళని ఆ టైంలో ఏమనేవాళ్ళు అంటే గుల్మికులు అనేవాళ్ళు. గుల్మికులు అంటే ఎవరు? ఎల్డర్స్ ఆఫ్ విలేజ్. ఎల్డర్స్ కానీ గ్రామ పెద్దలు అంటారు కదా, అలా లింక్ చేసుకోండి. సో వాళ్ళని గుల్మికులు అంటారు. ఇది ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. మేకడోని ఇన్స్క్రిప్షన్ అనేది లోకల్ గవర్నమెంట్ గురించి చెప్పిద్ది అనమాట. నెక్స్ట్ వచ్చేసి బట్టిప్రోలు పేటిక ఇన్స్క్రిప్షన్. ఇది దేని గురించి మాట్లాడుతుందంటే సిటీ అడ్మినిస్ట్రేషన్ గురించి. శాతవాహనాస్ టైంలో సిటీ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది, అదర్వైజ్ అర్బన్ అడ్మినిస్ట్రేషన్ గురించి. నెక్స్ట్ ఇది ఎవరు ఇష్యూ చేశారంటే కుబేర నాగుడు అనే అతను కింగ్ కాదు. ఇతను ఒక శాతవాహనాస్ కింద చాలామంది ఫిడేటరీస్ ఉంటారు, సామంతులు ఉంటారు. దాంట్లో వన్ ఆఫ్ ది సామంతుడు ఈజ్ కుబేర నాగుడు అన్నమాట. ఇతను ఇష్యూ చేసింది బట్టిప్రోలు పేటిక ఇన్స్క్రిప్షన్. దీంట్లో ఏమన్నా సిటీ అడ్మినిస్ట్రేషన్ గురించి ఉంటుందంట. ఏమంటారంటే సిటీని నిగమ సభలు రూల్ చేసేవని అంటాడు. నిగమ సభ రూల్ చేసేవంటారు. ఈ నిగమ సభల్లో ఉండే మెంబర్స్ని ఏమంటారంటే కులపతులు అంటారు. ఆర్ గహపతులు. ఓకే, ఇప్పుడు మనం మోడర్న్గా చెప్పుకోవాలంటే సిటీ ఉంటుంది, దీన్ని రూల్ చేయడానికి ఒక అసెంబ్లీ ఉంది. ఆ టైంలో ఆ అసెంబ్లీ పేరే నిగమ సభ. దీంట్లో ఉండే మెంబర్స్ని ఏమంటారు? కులపతులు అంటారు, లేకపోతే గహపతులు అంటారు అన్నమాట. సో మనం ఇక్కడ చూసుకుంటే లాస్ట్ 3 ఇన్స్క్రిప్షన్స్ స్పెషాలిటీ ఏంటంటే అడ్మినిస్ట్రేషన్స్ గురించి మాట్లాడింది. ఉన్నాగర్ ఏంటంటే సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్, మేకడోని లోకల్ గవర్నమెంట్. నెక్స్ట్ బట్టిప్రోలు అనేది సిటీస్ అడ్మినిస్ట్రేషన్ గురించి మెన్షన్ చేసి ఉంటుంది అనమాట. ఇది ఒక టేబుల్ లాగా రాసుకొని అది చదువుకోండి. ఉన్నాగర్ ఒక సైడు, అది సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్, మేకడోని లోకల్ గవర్నమెంట్, బట్టిప్రోలు వచ్చేసరికి సిటీ అడ్మినిస్ట్రేషన్ అనమాట. ఓకే, ఇష్యూ చేసింది ఎవరంటే పులమావి III గురించి ఒక ఫ్యాక్ట్ ఏంటంటే కింగ్స్లో లాస్ట్ కింగ్ అనమాట. శాతవాహన కింగ్స్లో లాస్ట్ కింగ్ పులమావి III. అదే శాతవాహన లీనియేజ్లో లాస్ట్ కింగ్ అంటే పులమావి IV అవుతాడు. ఇది ఒక్కడు గుర్తుంచుకోండి క్లియర్గా. నెక్స్ట్ వచ్చేసి హతిగుంప ఇన్స్క్రిప్షన్. ఓకే, 1 minute.
అతిగుంప ఇన్స్క్రిప్షన్ అనమాట. నెక్స్ట్ ఇన్స్క్రిప్షన్ వచ్చేసి ఇది ఎవరు ఇష్యూ చేశారంటే ఖారవేల. తెలుసా మీకు అందరికీ? ఇండియన్ హిస్టరీలో చదివే ఉంటారు. ఖారవేల ఇతను ఎవరంటే కింగ్ ఆఫ్ కళింగ అనమాట. కళింగ రాజ్యానికి రాజు. కళింగ అంటే ఐడియా ఉంది కదా, ఒడిస్సా, మోడర్న్ డే ఒడిస్సా ఆ ఏరియాలో. సో ఇన్స్క్రిప్షన్ కూడా అక్కడే ఉందన్నమాట, ఒరిస్సాలో ఉన్నది. ఒరిస్సా ఖారవేల ఇష్యూ చేశారు. ఇతను కింగ్ అనమాట. ఇదేం మాట్లాడిద్దంటే ఖారవేల అటాక్ చేస్తాడనమాట. ఖారవేల కోస్టల్ ఆంధ్ర మీద అటాక్ చేస్తాడు. ఏ టైంలో చేస్తాడంటే ఖారవేల డ్యూరింగ్ శాతకర్ణి 1 టైంలో అతను అటాక్ చేస్తాడు. ఈ అటాక్ చేసిన విషయాన్ని, ఓడించిన విషయాన్ని మెన్షన్ చేస్తాడనమాట ఈ అతిగుంప ఇన్స్క్రిప్షన్లో. ఏమంటాడంటే పితుండ నగరాన్ని గాడిదలతో దున్నించినట్టు, మస్కీ నగరాన్ని మంట పెట్టినట్టు ఇలా ఉంటాయి అన్నమాట. అంటే ఓడించారని చెప్పడం దాని మీనింగు. పితుండ నగరం అంటే మోడర్న్ డే మచిలీపట్నం అనమాట. మచిలీపట్నం దగ్గర కోస్టల్ ఆంధ్ర వచ్చి అటాక్ చేశాడు అన్నారు కదా, అది ఏ ప్లేస్ అంటే మచిలీపట్నం దగ్గర అనమాట. నెక్స్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత శాతకర్ణి 1 తర్వాత శాతకర్ణి 2 వస్తాడనమాట. శాతకర్ణి 2 వచ్చేసి దీనికి ప్రతీకారం తీర్చుకుంటాడు. అంటే ఏంటి, శాతకర్ణి 2 అనేది కళింగ మీద వార్కి వెళ్తాడు. యాక్చువల్లీ ఇతను వార్కి వెళ్ళేది ఖారవేల మీద, కానీ ఆ టైంకి కింగ్ ఖారవేల ఉండడు అనమాట. సో దాని ప్లేస్లో కళింగ మీదకి వార్ చేసి కళింగాని ఓడించి దాన్ని క్యాప్చర్ చేసేసుకుంటాడు అనమాట ఆంధ్రదేశాలోకి. సో ఇదంతా ఎక్కడ మెన్షన్ చేసిందంటే మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసరికి చుల్ల కళింగ జాతక కథ. దీంట్లో మెన్షన్ చేయబడింది. శాతకర్ణి 2 రివెంజ్ తీర్చుకుంటాడు కళింగ మీద, దాన్ని ఓడిచ్చేసి ఆంధ్రదేశాలు మెర్జ్ చేసేస్తాడు అనమాట. ఆంధ్రదేశ అంటే శాతవాహన ఎంపైర్లోకి. ఇదంతా ఎక్కడ మెన్షన్ చేసిందంటే చుల్ల కళింగ జాతక కథలో మెన్షన్ చేసింది. అతిగింప అయిపోయింది, చుల్ల కళింగ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి అల్లూరి ఇన్స్క్రిప్షన్. అల్లూరు అనే ప్లేస్ ఎక్కడ ఉన్నదంటే నెల్లూరులో ఉన్నదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది దేని గురించి మాట్లాడిద్దంటే సీ ట్రేడ్ గురించి మాట్లాడిద్ది. శాతవాహనాస్ యొక్క సీ ట్రేడ్ ఎలా ఉంది, సీ ట్రేడ్ ఆఫ్ శాతవాహనాస్. సేమ్ మనకి మేకధోని గుడ్నగర్ ఇన్స్క్రిప్షన్కి క్లారిటీ లేదనమాట ఎవరు వేశారు. సేమ్ వేలో మనకి అల్లూరి ఇన్స్క్రిప్షన్ కూడా ఏ కింగ్ వేశారో ఐడియా లేదు. నో క్లియర్ ఐడియా అబౌట్ ఇష్యూవర్. సో దీంట్లో మెయిన్గా ఎక్కువ మెన్షన్ చేసింది దేని గురించి అంటే యూనక దివ్యలు. ఇప్పుడు మనం నైట్స్ చూస్తామండి, షిప్స్ రావాలంటే దానికి నైట్ ఏమి లైట్ ఉండదు. సో దానికి డైరెక్షన్స్ అర్థం కానప్పుడు లైట్ హౌస్ని రిఫరెన్స్ పాయింట్గా తీసుకొని కోస్ట్కి వస్తూ ఉంటాయి అన్నమాట. సిమిలర్ ఫంక్షనే యూనక దివ్యలు కూడా. ఆ టైంలో మనకి లైట్ హౌసెస్ ఉండవు కదా, వాటిని యూనక దివ్యలు అంటారనమాట. సో దాని ఆధారంగా సీ ట్రేడ్ జరుగుతూ ఉండేది నైట్ టైంలో కానీ ఇలా అన్ని టైమ్స్లో. సో యూనక దివ్యలు ఈజ్ నథింగ్ బట్ లైట్ హౌస్ ఆఫ్ మోడర్న్ టైం అనమాట. ఇది అల్లూరి ఇన్స్క్రిప్షన్లో మెన్షన్ చేయబడింది. ఎవరిచ్చారో క్లారిటీ లేదు మనకి. నెక్స్ట్ వచ్చేసి అమరావతి ఇన్స్క్రిప్షన్. అమరావతి ఇన్స్క్రిప్షన్ అనేది ఎవరు ఇష్యూ చేశాడంటే వశిష్ఠిపుత్ర పులమావి ఇష్యూ చేశాడనమాట. ఇది గుర్తుపెట్టుకుని బాగా. ఇతను ఎవరంటే జీపీఎస్ సన్, గౌతమిపుత్ర శాతకర్ణి కొడుకు. ఓకేనా. అమరావతి యొక్క ఒక ఫ్యాక్ట్ ఏంటంటే అమరావతిని బుద్ధిస్ట్ లిటరేచర్స్ ఏమని మెన్షన్ చేసేవంటే బుద్ధిస్ట్ లిటరేచర్స్ దీపాల దిన్నె లేదా వజ్రాల దిన్నె
అని మెన్షన్ చేసేవాళ్ళు అనమాట అక్కడ బుద్ధిస్ట్ లిటరేచర్లో అమరావతిని. మనకి అమరావతి ఇన్స్క్రిప్షన్ యొక్క స్పెషాలిటీ అది ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే మెయిన్ ఇక్కడ ఫస్ట్ తెలుగువాడు ఉంది. ఫస్ట్ తెలుగువాడు నాగబు మెన్షన్ ఇక్కడే చేశారనమాట. ఈ ఇన్స్క్రిప్షన్లోనే రాయబడింది. ఫస్ట్ తెలుగువాడు నాగబు అని ఎక్కడ ఏ ఇన్స్క్రిప్షన్లో రాసిందంటే మనం ఆన్సర్ అమరావతి ఇన్స్క్రిప్షన్ అని పెట్టాలి. గుర్తుంచుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. నాగబు అని ఎందుకు ఫస్ట్ ఇదే ఎందుకు మెన్షన్ చేయబడిందంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఓల్డ్ ఆంధ్రాని కానీ తెలంగాణని కానీ రూల్ చేసిన ట్రైబ్స్లో ఫస్ట్ ట్రైబ్ నాగులు అనమాట. సో ఆ నాగుల నుంచే ఈ నాగబు అనే వర్డ్ కూడా వచ్చేసింది అనమాట మనకి. నెక్స్ట్ మనకి అమరావతి ఇన్స్క్రిప్షన్స్ అన్ని ఏ లాంగ్వేజ్లో ఉంటాయి అన్నాను, ప్రాకృతులు. సో ఈ ప్రాకృత లాంగ్వేజ్లో రాస్తూనే ఉన్నాడు ఇన్స్క్రిప్షన్, కానీ మిడిల్లో ఒక తెలుగు వర్డ్ వచ్చిందనమాట, కనిపిస్తుంది. దాన్ని నాగబు అంటారనమాట. నెక్స్ట్ ఈ అమరావతి స్తూపాలని ఇంకోటి కూడా మెన్షన్ చేసి ఉండిద్ది అమరావతి ఇన్స్క్రిప్షన్లో. అమరావతి స్తూప ఉంది కదా, ఎవరు బిల్డ్ చేశారో ఇది కామెంట్ చేయండి. అమరావతి స్తూపాన్ని రీకన్స్ట్రక్ట్ చేశాడనమాట. అంటే ఓల్డ్ అయిపోయినప్పుడు పెయింటింగ్స్ వేయటం ఇట్లాంటివి ఉంటాయి కదా, మరమ్మతులు చేయటం. సో అలా మరమ్మతులు ఇవి ఎవరు చేశారంటే వశిష్ఠిపుత్ర పులమావి చేశాడనమాట. దాని గురించి కూడా ఈ అమరావతి ఇన్స్క్రిప్షన్లో మెన్షన్ చేయబడింది. సో అర్థమైందా? ఒక్కసారి క్విక్గా చెప్తాను. అమరావతి ఇన్స్క్రిప్షన్ అనేది వశిష్ఠిపుత్ర పులమావి ఇష్యూ చేశాడు. ఇది ప్రాకృత లాంగ్వేజ్లో ఉంటుంది. ప్రాకృత లాంగ్వేజ్లో ఉన్నప్పటికీ ఒక తెలుగు వర్డ్ కనిపించింది అనమాట దీంట్లో, నాగబు అని. నాగబు అనేది నాగుల ట్రైబ్ నుంచి అట్లా ఎమర్జ్ అవుతూ వచ్చిందనమాట, వాళ్ళు రిలేటెడ్ వర్డ్ ఇది. సో ఇది ఫస్ట్ తెలుగు వర్డ్ అనమాట ఏదైనా ఇన్స్క్రిప్షన్లో మెన్షన్ చేసిందని అడిగితే. నెక్స్ట్ దీంట్లో అమరావతిని బుద్ధిస్ట్ లిటరేచర్స్లో ఏమని పిలిచేవాళ్ళంటే దీపాల దిన్నె, వజ్రాల దిన్నె అనేవాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఇంకో విషయం కూడా మెన్షన్ చేసింది. ఇది ఫస్ట్ మ్యాటర్ అనుకుంటే ఇది రెండోది. అమరావతి స్తూపాన్ని రీకన్స్ట్రక్ట్ చేశాడనమాట వశిష్ఠిపుత్ర పులమావి. దాని గురించి కూడా ఈ ఇన్స్క్రిప్షన్లో మెన్షన్ చేయబడి ఉంటుంది. అండ్ అమరావతి స్తూపాన్ని ఎవరు బిల్డ్ చేశారో కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి ఇన్స్క్రిప్షన్ ఎర్రగుడి బావి ఇన్స్క్రిప్షన్. ఎర్రగుడి బావి ఆర్ ఎర్రగుడి పాడు ఇన్స్క్రిప్షన్ అనమాట. ఇది ఎక్కడ చూస్తామంటే దీన్ని కడపలో చూస్తామన్నమాట మనం. నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో ఏముంటుందంటే అశోక ఏమంటాడంటే ధర్మం గురించి చెప్తాడనమాట. అశోకాలు ధర్మాన్ని ఇప్పుడు మనం ఒక టీచర్స్ ఉన్నారండి, వాళ్ళ స్టూడెంట్స్కి ఏం చెప్పాలంటే ఓన్లీ ధర్మమే చెప్పాలన్నమాట, రైట్ థింగ్సే చెప్పాలి, ఏది తప్పు ఏది చేయకూడదు ఇలాంటివి టీచ్ చేస్తూ ఉండాలన్నమాట. వాటి గురించే ఈ ఎర్రగుడి పాడు ఇన్స్క్రిప్షన్లో మెన్షన్ చేయబడింది. ఇది ఎక్కడ ఉండిద్దంటే కడపలో ఉంటుంది అనమాట. అండ్ ఇంకో ఇన్స్క్రిప్షన్ వచ్చేసి రాజుల మందగిరి ఇన్స్క్రిప్షన్. రాజుల మందగిరి ఇన్స్క్రిప్షన్. దీంట్లో రెండు ఉంటాయి, మైనర్ ఒకటి, మేజర్ ఒకటి. సేమ్ రాజుల మందగిరి ఇన్స్క్రిప్షన్ మైనర్, మేజర్ ఉంటాయి అన్నమాట. మనకి ఈ రెండు ఇష్యూ చేసిన వాళ్ళు ఎవరంటే అశోక టైంలోనే ఇష్యూ చేశారనమాట. ఇది అశోక టైంలో. ఓకేనా? ఏ లాంగ్వేజ్లో ఉంటుందంటే ప్రాకృతి, సేమ్ ప్రాకృత లాంగ్వేజ్. ఈ స్క్రిప్ట్ అడిగితే మాత్రం బ్రహ్మీ స్క్రిప్ట్ అని పెట్టండి. ఇది ఒకటి చెప్పడం మర్చిపోయాను. ప్రాకృత లాంగ్వేజ్ బ్రహ్మీ స్క్రిప్ట్లో ఉంటుంది అనమాట. ఓకేనా? గుర్తుంచుకోండి. ఈ రాజుల మందగిరి ఇన్స్క్రిప్షన్లో మైనర్ అయినా మేజర్ అయినా తీసుకోండి, దాంట్లో సేమ్ ఉంటాయి. ఏమేమి ఉంటాయి అంటే ఫస్ట్ వచ్చేసి అన్ని రిలీజియస్ పట్ల టాలరేట్గా ఉండాలి. టాలరేట్ ఆల్ రిలీజియన్స్. ఓకే, ఇది ఒకటి. నెక్స్ట్ ఎల్డర్స్ని రెస్పెక్ట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి సర్వెంట్స్ ఉంటారు కదా, సర్వెంట్స్ని హ్యుమానిటేరియన్ యాంగిల్లో చూడాలన్నమాట. హ్యూమన్ యాంగిల్లో చూస్తూ ఉండాలి. నెక్స్ట్ యానిమల్స్ని లైఫ్ ఉన్న ఏ ఆర్గానిజంనైనా
కాస్త వాటి పట్ల మనం కైండ్గా ఉండాలన్నమాట. దయ చూపించమని వీటి గురించి మెన్షన్ చేసిందనమాట ఈ రాజుల మందగిరి ఇన్స్క్రిప్షన్లో. ఓకే, ఈ 2 ఇన్స్క్రిప్షన్లో అశోక మన ఆంధ్ర పీపుల్ ఏమని మెన్షన్ చేశాడంటే ఆంధ్ర భృత్యులు అని మెన్షన్ చేశాడు. ఆంధ్ర భృత్యులు ఎవరు ఇష్యూ చేశారు? అశోక. ఆంధ్రాని ఏమన్నాడు? ఆంధ్ర పీపుల్, ఆంధ్ర భృత్యులు అన్నారు. రాజుల మందగిరి ఇన్స్క్రిప్షన్లో వీటన్నిటి గురించి ఉన్నాయన్నమాట. యానిమల్స్ పట్ల ఎలా ఉండాలి, ఎల్డర్స్ని ఎలా రెస్పెక్ట్ చేయాలి, సర్వెంట్స్ని ఎలా చూసుకోవాలి, యానిమల్స్ సైడ్ ఎలా ఉండాలి అని. నెక్స్ట్ ఈ ఎర్రగుడి బావిలో మనం ఏమనుకున్నామంటే టీచర్స్ స్టూడెంట్స్కి ఎప్పుడు ధర్మాన్నే చెప్పాలి, రైట్ థింగ్స్నే చెప్పాలి, ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఓకేనా, గుర్తుంచుకోండి. ఇప్పుడు దాకేమేమి చూసాం మనం? అల్లూరి ఇన్స్క్రిప్షన్, అమరావతి ఇన్స్క్రిప్షన్, ఎర్రగుడి బావి, రాజుల మందగిరి, నెక్స్ట్ ఆతిగుంప ఇన్స్క్రిప్షన్, బట్టిప్రోలు, మేకధోని, ఉన్నాగర్, నెక్స్ట్ వచ్చేసి నాసిక్ ఇన్స్క్రిప్షన్, నెక్స్ట్ వచ్చేసి నానేఘాట్ ఇన్స్క్రిప్షన్. ఓకే, అదండి ఇవి టోటల్ ఇన్స్క్రిప్షన్స్. ఐ హోప్ అర్థమైనాయి అనుకుంటున్నాను. ఇఫ్ ఏమైనా ఎక్స్ట్రా పాయింట్స్ తెలిస్తే కామెంట్స్లో చేయండి. ఇఫ్ ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు రిప్లై. థ్యాంక్ యూ సో మచ్.